అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం. అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం. అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు 1వ తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు. ఆ తర్వాత బుధుడు 10వ తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు. ఆ తర్వాత సూర్యుడు 14వ తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు. తర్వాత శుక్రుడు కూడా 19వ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది. అట్లానే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అట్లనే మీరు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అట్లనే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం 100లో 40% వరకు మాత్రమే. మిగిలినంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు, చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి. అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి. ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము. ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా మే మాసం అంతా ఈ గోచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి చూసినట్లయితే 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు కుజుడు, 8వ స్థానంలో బుధ శుక్ర సూర్యులు, అట్లానే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది. అట్లానే లగ్నంలో కేతు కూడా నడుస్తున్నాడు. ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో వీరు ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా భగవంతుడికి ఆరాధన చేస్తే కానీ ధనం అనేది యోజించలేరు. అదైతే ఖచ్చితం. భగవంతుడికి ఆరాధన చేస్తే కానీ ఆ లగ్నంలో ఉన్న కేతు అనేవాడు యోగించడు. ఆ యోగించి చక్కటి ధనాన్ని కానీ ఆరోగ్యాన్ని అన్నిటినీ ఇస్తాడు అని చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికి 6వ స్థానంలో శని ఉన్నాడు. ఎప్పుడైతే 6లో శని ఉంటాడో కొంచెం ధైర్యము, అట్లానే శత్రు జయం, ఎందుకంటే ఆయన స్వస్థానం కూడా అయింది అది శనికి. ఇట్లాంటివన్నీ కూడా చూడొచ్చు. దాని తగ్గట్టుగానే కొంచెం అహంకారం పెరిగే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే ఆయన శత్రుస్థానంలో ఉంటాడో 6వ స్థానంలో ఉంటాడో శని యోగిస్తాడు, స్వస్థానం అయింది. అయితే మాత్రం కొంచెం అహంకారం పెరిగే అవకాశం ఉంది. అహంకారంతో ఎదురువారిని ఒక మాట అనేస్తారు. అది అంత సరైన పద్ధతి అయితే కాదు. కొంచెం ఆ నోటి దురుసునైతే కూడా తగ్గించుకుంటే మాత్రం ఈ కన్యారాశి వారికి బాగానే ఉంటుంది. తర్వాత చూసినట్లయితే వీరికి 8వ స్థానంలో బుధుడు శుక్రుడు సూర్యుడు కూడా నడుస్తున్నాడు. సూర్యుడు వీరికి వ్యయాధిపతి అయ్యాడు, బుధుడు వీరికి లగ్నాధిపతి అయ్యాడు, శుక్రుడు ద్వితీయాధిపతి అయ్యాడు. ఎప్పుడైతే వీరు వెళ్ళి 8వ స్థానంలో ఉంటారో ఈ విద్యాపరంగా చిన్నపాటి ఇబ్బందులు, విద్యార్థులకి ఇబ్బందులు, అట్లానే దంపతులకు కూడా ఇబ్బందులు. అట్లానే ఎప్పుడైతే సూర్యుడు ఆరోగ్య స్థానంలో ఉంటాడో అనారోగ్య సమస్యలు ఇస్తాడు. అట్లానే తండ్రితో విభేదాలు కూడా ఇస్తాడనమాట. తండ్రితో విభేదాలు ఇస్తాడు సూర్యుడు 8వ స్థానంలో ఉంటే. ఆయనకి ఉచ్చస్థానం అయినప్పటికీ అది అష్టమం అనేది అంత మంచిది కాదు. అట్లానే వీరికి కలత్ర స్థానంలో కుజరాహువులు ఉన్నారు. కలత్రంలో ఎప్పుడైతే కుజరాహువులు ఉంటారో, ఎప్పుడైతే రాహు ఉంటాడో చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, భార్యతో విభేదాలు, అంటే రోజు ఈ డ్రింక్ చేసి ఇంటికి రావడం, లేదంటే చెడు మిత్రులతో తిరిగి ఆలస్యంగా ఇంటికి వెళ్ళడం, దానివల్ల భార్యకు చికాకులు వచ్చి భార్య ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలున్న మిత్రుల్ని ఎవరైనా సరే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. అట్లానే వీరికి కుజుడు కూడా 7ంలో ఉన్నాడు. కుజుడు వీరికి అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి కుజుడు వీరికి ఇక్కడ ఉండడం కూడా దంపతులకు కూడా ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. అనారోగ్య సమస్యలు, వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఇబ్బందులే. ఈ నెలంతా కూడా ఈ కన్యారాశి వారికి వివాహ ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బంది. అయినప్పటికీ వీరికి గురువు చాలా బాగున్నాడు. గురువు ఏమయ్యారు వీరికి కుటుంబానికి 7ానికి అధిపతైన గురువు
భాగ్యంలో ఉన్నాడు. ఈ భాగ్యంలో ఉన్న గురువు మరి ఇక్కడ మీ జాతకంలో నిజంగానే కలత్ర స్థానం, సప్తమ స్థానం బాగున్నట్లయితే వివాహం అయ్యే యోగ్యత ఉంది. ఒకవేళ మీ జాతకంలో కూడా కలత్ర స్థానం బాగుండకపోతే ఇవి వివాహ ప్రయత్నాలు కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేయడానికి, గృహ నిర్మాణాలకు కానీ ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంది. గురువు అయితే మాత్రం వీరికి యోగిస్తున్నాడు, దైవభక్తిని ఇస్తున్నాడు, అట్లానే ఆధ్యాత్మికతను కూడా పెంచే అవకాశం ఉంది గురువు వల్ల. అట్లానే శుక్రుడు కూడా వీరికి ఎక్కడున్నాడు, అష్టమంలోనే రోగస్థానంలో ఉన్నాడు. ఈ చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త వహించండి. వీటి వల్ల ఈ అనారోగ్యానికి ఎక్కువ ధనాన్ని కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించాలి ఈ మే మాసం అంతా కూడా. అట్లానే ఇప్పుడు ఏ గ్రహం ఎలా ఉన్నా ఎలా లేకపోయినా భగవతారాధన చేస్తే అన్నీ బాగుంటాయి. వీరు ముఖ్యంగా చేయాల్సిన ముఖ్య పరిహారం ఏమిటయ్యా అంటే విష్ణువుకి, దుర్గా అట్లానే ఈశ్వరుడికి ఆరాధన చేయడం చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే కనుక ఒకసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఈ మాసంలో నమస్కరించుకొని వస్తే చాలా విశేషం. మీ ఇంటి దగ్గర ఏదైనా శివాలయం ఉంటే అక్కడ రుద్రాభిషేకం చేయించుకోండి. అట్లానే మీ ఇంటి దగ్గర ఏదైనా విష్ణువాలయం ఉంటే, అంటే విష్ణు సంబంధిత ఏ దేవత ఉన్నా సరే, దశావతారాల్లో ఏ దేవత ఉన్నా సరే ఆ దేవతకు ఆరాధన చేయడం వల్ల చక్కగా ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కటి ఫలితం ఉండే అవకాశం కూడా ఉందండి. అట్లానే మీ మిత్రుల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వారికి షేర్ చేయండి. అట్లానే ఈ కన్యా రాశి వారికి ఈ మే మాసం అంతా కూడా ఏ విధంగా గడిచింది అనేది కూడా నాకు కింద కామెంట్లో పెట్టి నాకు చెప్పే ప్రయత్నం చేయండి అయ్యా. ఇక నమస్కారం.